ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం మనమందరం కూడా ఈ విధంగా కలుసుకునే చక్కటి అవకాశాన్ని సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనకి ఇచ్చినందుకు ఆయనకు స్తోత్రం. ఆయనకే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. చూశారు, ప్రతిరోజు కూడా ఒక దేవుడిచ్చిన వరం. ఈరోజు మనకందరికి కూడా ఈ చక్కటి వరాన్ని దేవుడు మనకు దయచేశాడు. వరమును స్వీకరించి వరమును సద్వినియోగం చేసుకుని ఆ వరము ద్వారా వచ్చేటటువంటి ఫలితాన్ని పొందుకుని బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ విధంగా మన జీవితాలు ముందుకు సాగునుగాక. ప్రార్థన చేద్దాం. సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన గొప్ప తండ్రి, నీ పాదాలకు వందనాలు. మేమందరం నిన్ను స్తుతించే చక్కటి అవకాశం మీరు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం. నూతన దినాన్ని బట్టి, నూతన జీవాన్ని బట్టి, నూతన ఆలోచనను బట్టి, నూతన సమయాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మాతో మీరు ఉండండి. నిన్ను ఆరాధించడానికి మాకు సహాయం చేయండి. నీ బిడ్డలమైనటువంటి మమ్మలను మీరు కృపతో జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి బలపరచుమని సర్వకృపానిధిగా యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్. Thank you, Jesus. Hallelujah. We worship your wonderful name, O Lord. నేను నా ఇల్లు, నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు, నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నీ కృపాపవలె నన్ను కాచి నేను చెరక మోస్తావు స్తోత్రం. నీ కృపాపవలె నన్ను కాచి నేను చెరక మోస్తావు స్తోత్రం. ఇంతకాలం కాచితివే, నా తోడువై నడచితివే. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తను పాపగా కాచితివి. స్తోత్రం, 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 స్తోత్రం. కౌగిలిలో దాచితివి. స్తోత్రం. నేను నా ఇల్లు, నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. సగమత నేను నా ఇల్లు, నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. యానికి స్తోత్రం. దరి చేరకుండా నన్ను కాచి కాపాడిన తండ్రి, నీకే స్తోత్రమయ్యా. పరిశుద్ధుడా, నీకే వందనాలు. ఎడారిలో ఉన్న నా జీవితము మేలతో నింపితివే. ఎడారిలో ఉన్న నా జీవితము మేలతో నింపితివే.
తండ్రిగా కాచావు స్తోత్రం. సంగమంతా ఎబినేజరే, ఎబినేజరే, ఇంతకాలం కాచితివే. ఎబినేజరే, ఎబినేజరే, నా తోడువై నడచితివే. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కరుణాత్మగా కాచితివి. స్తోత్రం దేవా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కౌగిలిలో దాచితివి. స్తోత్రం. నిరాశతో దాహీన బ్రతుకు నీ కృపతో నింపితివే. అవునయ్యా, నిరాశతో దాహీన బ్రతుకు నీ కృపతో నింపితివే. చూపిన ప్రేమను, నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవయా, పదములు సరిపోవు తండ్రి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. Can you all sing and praise the Lord? ఇంతకాలం కాచితివే. ఎబినేజరే, ఎబినేజరే, నా తోడువై నడచితివే దేవా. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతకాలం కాచితివే. ఎబినేజరే, ఎబినేజరే, నా తోడువై నడచితివే. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కరుణాత్మగా కాచితివి. స్తోత్రం, 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 స్తోత్రం. కౌగిలిలో దాచితివి. స్తోత్రం. నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు, నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. దేవా, ఏమివ్వగలదు తండ్రి? హృదయపూర్వకంగా నేను స్తుతించడం తప్ప నేనేమి ఇవ్వలేనయ్యా. యేసయ్యా, మీకు స్తోత్రం. దేవా, నీకు వందనాలు తండ్రి. జ్ఞానుల మధ్యలో తను నిలిచిన నీ పిలుపే ఆశ్చర్యం, ఆశ్చర్యమే. జ్ఞానుల మధ్యలో నన్ను పిలిచిన నీ పిలుపే ఆశ్చర్యం, ఆశ్చర్యం. మరోసారి పాడదామా? దేవా, జ్ఞానుల మధ్యలో నన్ను పిలిచిన నీ పిలుపే ఆశ్చర్యం, ఆశ్చర్యమే. జ్ఞానుల మధ్యలో నన్ను పిలిచిన నీ పిలుపే ఆశ్చర్యం, ఆశ్చర్యమే. నీ పాత్రను కానే కాను, కేవలం నీ కృపయే, కేవలము నీ కృపయే. స్తోత్రం. నీ పాత్రను కానే కాను. సగమంతా చేతులెత్తి దేవా, కేవలం నీ కృపయే, నీ కృప కొరకే స్తోత్రం. బిగ్గరగా స్వరమెత్తి ఎబినేజరే, 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 ఇంత
కనుపాపగ కాశిదివి స్తోత్రం దేవా స్తోత్రం 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 యేసు కౌగిలిలో దాచితివి స్తోత్రం నేను నైంటి వారందరూ మారక స్తుతించెదము నేను నైంటి వారందరూ మానక స్తుతించెదము. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన ధ్యానాంశము ఆసక్తితో సేవించుము, సర్వ్ విత్ ప్యాషన్. దీంట్లో మొదటి విషయాన్ని నిన్నటి దినాన్ని మనం చూసాం. దేవుని బిడ్డలారా, బర్న్ ఫర్ గాడ్, దేవుని కొరకు మండాలి అనే విషయాన్ని నిన్నటి దినాన్ని మనము ఆలోచించేసాం. అయితే ఈరోజు మనమందరం కూడా హ్యావ్ బర్డెన్ ఫర్ గాడ్, దేవుని కొరకు భారము కలిగి ఉండుము అనే విషయాన్ని మనం ధ్యానించబోతున్నాం. హ్యావ్ బర్డెన్ ఫర్ గాడ్, దేవుని కొరకు భారము కలిగి ఉండుము అనే అంశాన్ని గురించి మనం వివరంగా నేర్చుకోబోతున్నాం. రోమాపత్రిక 9వ అధ్యాయం 3వ వచనంలో, పరిశుద్ధాత్మయందు నా మనసాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది, సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుదును. దేవుని బిడ్డలారా, పౌలు గారు ఏమన్నారంటే, చాలా భారం ఉంది. ఏంటంటే ఆ భారం, పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిస్తూ ఉంది, సాధ్యమైతే దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు, అంటే నా సొంత వాళ్ళ కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండకూడదును. అంటే నేను క్రీస్తు నుండి వేరైపోయినా కానీ, ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినా కానీ నా సహోదరులు వీళ్ళందరూ కూడా రక్షించబడాలి అని నేను కోరుకుంటున్నానని ఎంతో భారంతో కూడినటువంటి మాటను పౌలు గారు పలికినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈ భారము అనేటటువంటిది ఏంటంటే ఆత్మీయమైనటువంటి శ్రద్ధ. ఆత్మీయంగా ఒక వ్యక్తిని పట్టించుకోవడం భారం కలిగి ఉండడం అంటే, నిజమైనటువంటి సేవకుడు, నిజమైనటువంటి దేవుని పని చేసే ఏ వ్యక్తి అయినా సరే అతని యొక్క సొంత సౌకర్యం కొరకు లేదా తన సొంత సుఖం కొరకు బ్రతకడం కాకుండా వేరే వాళ్ళ యొక్క పెయిన్ని ఫీల్ అవుతూ జీవించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఉదాహరణకు, నశించిపోతున్నటువంటి ఆత్మల విషయంలో, అలాగుననే మరి కుటుంబాలు విచ్ఛిన్నమైపోతూ చూసారా, కొన్ని కుటుంబాల్లో భర్త తాగుబోతుగా ఉంటాడు, లేదా భార్యాభర్తలు ఇద్దరు భక్తిగా ఉంటే పిల్లలు అక్రమ సహవాసాలతో ముడిపడి వాళ్ళు కూడా తాగుతూ ఉంటారు. అంటే వాళ్ళకి ఇది ఒక రకమైనటువంటి నాగరికతగా, ఇదొక డిగ్నిటీగా భావించి అలాంటి పనులు చేస్తూ ఉంటారు. అయితే అది నిజంగా తల్లిదండ్రులను కలచివేస్తుంది, బాధపడుతూ ఉంది. కాబట్టి నలిగిపోయిన కుటుంబాలు ఉంటాయి చూసారా, వాటి కొరకు భారం కలిగి ప్రార్థన చేయటం. కొంతమంది ఏమో వర్చ్ ఆఫ్ డివోర్స్, అంటే ఇంకా విడాకులు తీసుకోవడానికి ఇక చివరి ఘట్టంలో ఉంటారు. కొంతమంది అవివేకంతో, అమాయకత్వంతో, అవిధేయతతో, ముందు చూపు లేనటువంటి వారు తమ కుటుంబాలను పాడు చేసుకుంటూ విచ్ఛిన్నం చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళందరి కొరకు కూడా భారము కలిగినటువంటి వారమై ఉండడం, నశించు ఆత్మల కొరకు, అలాగే విరిగిపోతున్న కుటుంబాల కొరకు, బలహీనంగా ఉన్నటువంటి సంఘాల కొరకు భారం కలిగి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవుని బిడ్డలమైనటువంటి మనం అందరం కూడా ఒకసారి ఆలోచన చేస్తే, క్రీస్తు లేకుండా బ్రతికేటటువంటి కోట్లాది మంది ప్రజల కొరకు మనం భారం కలిగి ప్రార్థన చేయగలిగినటువంటి వారిగా ఉండాలి. మొదటిగా భారం ఏం చేస్తుందంటే, బర్డెన్ ప్రొడ్యూసెస్. ఈ భారం మనల్ని ఏం చేసేటట్టు చేస్తుందంటే, విజ్ఞాపన చేసేటట్టు చేస్తుంది. విజ్ఞాపన ప్రార్థన, ప్రభువా
వీరి పక్షంగా మీరు ఉండండి, కార్యము చేయండి, మీ సహాయం దయచేయండి, మీ ఆత్మకార్యము జరిగించండి అని ప్రార్థన చేసేటట్టుగా భారం ఉపయోగపడుతుంది అనమాట. అలాగే ఈ భారం నశించుచున్నటువంటి వారి వైపు చూసినప్పుడు కనికరాన్ని మనలో పుట్టిస్తుంది. కాబట్టి ఆ నశించే వారి వైపు చూసినప్పుడు, అలాంటి అలవాట్లో ఉన్న వాళ్ళని చూసినప్పుడు ఈసరించుకోకుండా, వాళ్ళని తృణీకరించకుండా, వాళ్ళందరికి కూడా మనము ఏం చేస్తాము అని అంటే వారిని ప్రేమతో ఆప్యాయతతో పలకరించేవారిగా, కనికరించేవారిగా మనం ఉండాలి అనే భావన మనలో కలుగుతుంది. అది క్రీస్తుకున్నటువంటి స్వభావం. ఇక మూడవది, వారందరూ కూడా సువార్త వారికి అందించబడాలి అనేటటువంటి ఆశ. తర్వాత వారి కొరకు ఎంత త్యాగమైనా చేయడానికి ముందుకు వచ్చేటటువంటి వారిగా మనం ఉంటాం. వీరిలో నెహెమ్యా జీవితాన్ని మనం చూస్తే యెరూషలేము ప్రాకారాలన్నీ కూడా కూలిపోయాయి. ఆ విషయం నెహెమ్యాకు తెలిసి ఉపవాసంతో, కన్నీళ్లతో కొన్ని రోజులు అలాగే ఏడుస్తూ, ప్రభువా నా పట్టణాన్ని కాపాడువా, ఆ పట్టణానికి ఉన్నటువంటి ప్రాకారాలు కూలిపోయే, నా ప్రజలు కాపుదల లేకుండా ఉన్నారు, భద్రత లేకుండా ఉన్నారు, నెమ్మది లేకుండా బ్రతుకుతున్నారు, ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ పరిస్థితి ఏంటినైనా నీవు సహాయం దయచేయి అని అడుగుతా ఉన్నాడు. భారం కలిగినటువంటి నెహెమ్యా ఉపవాస ప్రార్థన చేశాడు. అంత మాత్రమే కాదు, భారం కలిగిన నెహెమ్యా రాజుగారి యొక్క సహకారాన్ని తీసుకున్నాడు. భారం కలిగినటువంటి నెహెమ్యా ఏం చేశాడు అనంటే, అతడు భారం కలిగి తన జీవితంలో బాధ్యత కలిగి యెరూషలేముకు వచ్చి అందరినీ సంఘటిత పరిచి 52 రోజుల్లో ప్రాకారాలన్నీ కట్టి దాని గుమ్మంలో నిలిపినటువంటి వాడిగా నెహెమ్యా మనకు కనబడతాడు. అవును, నిజమే. భారం ఏం చేస్తుందంటే మనల్ని ప్రార్థించేటట్టు చేస్తుంది, ఉపవాసం ఉండేటట్టు చేస్తుంది, పరిగెత్తేటట్టు చేస్తుంది, పని చేసేటట్టు చేస్తుంది, ఏదో రకంగా ఆ పని పూర్తి చేసేటట్టు చేస్తుంది. అది భారం. అలాగునే అపోస్తలుడైన పౌలు దగ్గరికి మనం వస్తే, పౌలు గారికి ఉన్నటువంటి భారం ఏంటంటే సంఘాల ఎడల అతడు భారం కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. అతను స్థాపించినటువంటి సంఘాలు అన్నీ కూడా చక్కగా నడవాలి, చక్కగా దీవించబడాలి. ఇప్పుడు చూడండి, మనకున్నటువంటి సంఘాలన్నీ కూడా సరి అయిన రీతిలో అవి నడవాలి, అవి ఎదగాలి, అవి వర్ధిల్లాలి అనేటటువంటిది కోరిక. ఆ కోరికతో, ఆ తపనతో అనేక రకాలైనటువంటి కార్యాలు చేస్తూ, ప్రార్థన చేస్తూ మనం పని చేస్తున్నాం. అలాగ పని చేయటం అనేటటువంటిది భారం. పౌలు గారు కూడా అలాగే భారం కలిగినటువంటి వాడిగా ఉండి సంఘాల ఎడల అతడు ఎన్నో రకాలైన ప్రయాణాలు చేసి వారిని ప్రోత్సహించి, కొంతమంది దగ్గర 3 నెలలు ఉన్నాడు, కొంతమంది 3 సంవత్సరాలు ఉన్నాడు. అలాగుండి వారిని ప్రోత్సహిస్తూ వారిని చక్కగా ఆత్మీయంగా తీర్చిదిద్దుతూ వచ్చాడు. అది పౌలు గారి యొక్క భారం. యేసు క్రీస్తు ప్రభువారు యెరూషలేము వైపు చూచి, ఆ యెరూషలేము వైపు చూచి ఆయన ఏం చేశాడంటే కన్నీళ్లు కార్చాడు, రోదన చేశాడు. అయ్యో యెరూషలేమా, ఈ నీ దినమందును సమాధాన సంబంధమైన సంగతులను నీ వింటే మంచిది అని చెప్పి యెరూషలేము వైపు చూచి కన్నీళ్లు కార్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువను భరించాడు. ఈ విధంగా భారాన్ని భరించినటువంటి వాడిగా యేసుక్రీస్తు ప్రభువారు మనకు కనబడుతున్నాడు. భారానికి ఉండేటటువంటి కొన్ని సూచనలు ఏంటంటే, యు కెనాట్ ఇగ్నోర్ సిన్నర్స్. పాపుల్ని నువ్వేం చేయలేవంటే విస్మరించలేవు. అందరూ కూడా పరిశుద్ధంగా ఉన్న వాళ్ళతోనే పని చేద్దామని కాకుండా, పాపులను విస్మరించకుండా మనం ఏం చేయాలంటే వారి కొరకు భారం కలిగిన వారిగా మనం ఉండాలి. ప్రేయర్ బికమ్స్ ఇంటెన్స్. అంటే ప్రార్థన అనేది చాలా, ఇంకా తప్పకుండా నేను ప్రార్థన చేయాలి అనేటటువంటి భారం లోపల పుట్టుకుని రావాలి. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ఈ యొక్క దేవుని యొక్క గొప్ప సన్నిధిలో మనమందరం కూడా గొప్ప ఉజ్జీవం రావాలి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అందరూ ఆసక్తిగా ఉండాలి, అందరూ చక్కగా బైబిల్ చదవాలి, దేవుని మందిరానికి క్రమం తప్పకుండా రావాలి, ప్రార్థనా బృందం వాళ్ళు కానీ, లేకపోతే మరి విశ్వాసులందరూ ప్రార్థన చేసేవాళ్ళుగా మారాలి. ఎవరిలో ఆసక్తి సన్నగిల్లకూడదు. చాలాసార్లు దుష్టుడు తీసుకొచ్చేటటువంటి పెద్ద సమస్య ఏంటంటే మన ఆసక్తిని సన్నగిల్ల చేసి చూద్దాంలే, చేద్దాంలే, వెళదాంలే అనేటటువంటి ఒక విధమైనటువంటి నిస్సత్తువను, నీరసాన్ని తీసుకొస్తాడు. అది అలాంటి టైంలో
దాన్ని గుర్తుపట్టి దాన్ని పూర్తిగా మనం నాశనం చేయాలి. అలాంటి నిరాశాజనకమైనటువంటి విధానాన్ని మనం కొట్టివేయాలి. లేకపోతే మనం ఆధ్యాత్మికంగా ఎలాంటి పరిస్థితులకు వెళ్ళిపోతామంటే దిగజారిన పరిస్థితులకు వెళ్ళిపోతాం. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే మనము చాలా శ్రద్ధ కలిగి ప్రజలను పట్టించుకునేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నీ సమయాన్ని, నీ యొక్క సౌకర్యాన్ని త్యాగం చేసే వ్యక్తిగా, భారం కలిగినటువంటి వ్యక్తులుగా మనం మారాలి. అలాంటి వ్యక్తులుగా మనం ఉండాలి. అది భారం కలిగించేటటువంటి పని. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, తన యొక్క ఒక తల్లి తన బిడ్డ బలహీనంగా ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు రాత్రంతా మెలకుగుండి ఆ బిడ్డ దగ్గరే కూర్చుని ఎలా ఉంది అమ్మాయి, ఎలా ఉంది అనేది చూసుకుంటుంది. అంటే తనకు తన బిడ్డ ఎడల భారం ఉంది కాబట్టి రాత్రంతా కూడా అలాగా గడపటం అనేది జరిగింది. అలాగుననే ఈరోజు దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా మన జీవితంలో మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఆత్మల కొరకు మనం భారం కలిగినటువంటి వారిగా, అంటే ప్రేమ కలిగిన వారిగా ఉంటే ఆ ప్రేమ మనకి భారంగా మారుతుంది. ఆ భారం మనల్ని బాధ్యతాయుతమైనటువంటి ప్రార్థనా పరులుగా మార్చివేస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే భారం మన హృదయంలోకి ప్రవేశించిందో, ఎప్పుడైతే భారం మనలోకి వచ్చిందో, అప్పుడు ఏం జరుగుతుందంటే మన పరిచర్య అనేది పనిగా మారుతుంది. ఏదో అలా పరిచర్య చేశాము అని కాకుండా అది పనిగా మారుతుంది. ఆ పని అలా చేయటం ద్వారా ఏం జరుగుతుందంటే దేవుని గొప్ప కార్యాలు మన జీవితంలో మనం చూడగలిగే వారిగా ఉంటాం. గనుక ఈరోజు నా ప్రియ స్నేహితులారా, మనందరం కూడా ఏం కలిగి ఉందామంటే ఆసక్తితో ప్రభువును సేవించటానికే మనం దేవుని కోసం మండేవాళ్ళుగా ఉండాలి. అంత మాత్రమే కాదు, దేవుని కొరకు మనము భారం కలిగిన వాళ్ళుగా ఉండాలి. ఈ భారం అనేది మనకి చాలా అవసరం అన్నమాట. కాబట్టి ఎవరి హృదయంలోనైతే భారం లేకుండా ఉన్నారో దేవుని కార్యాలు అనేక మందికి వివరించాలి, అనేక మంది దగ్గరికి వెళ్ళాలి కార్యాలు అనేటటువంటి భారం నీ హృదయంలో ఒకవేళ అది పుట్టుకొచ్చినట్లయితే నిశ్చయంగా అది ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మారుతుంది. కాబట్టి యేసు ప్రభువా, నాకు భారాన్ని దయచేయి అని ప్రభు పాదాల దగ్గర మనం ప్రార్థన చేద్దాం. ప్రభు పిల్లలమైనటువంటి మనం అందరం కూడా తలలు వంచి కళ్ళు మూసుకుని ప్రార్థనలు గడుపుదాం. మహోన్నతుడైన మా తండ్రి, సర్వశక్తి కలిగినటువంటి మా గొప్ప దేవ, నెహెమియాలో ఉన్న భారం, పౌలు గారిలో ఉన్న భారం, యేసయ్య మీలో ఉన్నటువంటి భారం మీ బిడ్డలమైన మాలోకి రావడానికి సహాయం చేయండి. మేము కూడా ప్రజలను ప్రేమించి నశించే ఆత్మల ఎడల భారం కలిగి, విజ్ఞాపన ఆత్మతో నింపబడిన వారమై, కరుణను అందించు ఆత్మతో నింపబడిన వారమై, ప్రతినిత్యము ప్రార్థన చేస్తూ అనేక మందిని దగ్గరికి తీసుకుని రావడానికి నీ కృప మాకు దయచేయండి. ఈ హృదయపూర్వకంగా నీ బిడ్డలు ఈ వాక్యం వింటూ ఉంటుండగా ప్రతి హృదయములోని ఈ వాక్యం పనిచేయునుగాక. భారము ఇప్పుడే పుట్టునుగాక. తమ సొంత కుటుంబాల కొరకును, తమ బంధువుల కొరకును, అన్నదమ్ముల చెల్లెల కొరకును, తల్లిదండ్రుల కొరకును, అలాగే వారు నివసిస్తున్న ప్రాంతం కొరకును, వారు నైనా ఏ సంఘానికైతే వెళుతున్నారో ఆ సంఘ అభివృద్ధి కొరకును నీ బిడ్డలకు భారం దయచేయండి. ఈ భారంతో నీ బిడ్డలు కదలడానికి సహాయం చేయండి. దుష్టుని క్రియలని కూడా యేసు క్రీస్తు నామములో గద్దించండి, బంధించండి. నీ చిత్త ప్రకారంగా సమస్తాన్ని కూడా జరిగించండి. సర్వశక్తి కలిగినటువంటి గొప్ప దేవా, నీ పాదాలకు వందనాలు. ఈ వాక్యాన్ని వింటూ ఉండగానే నీ బిడ్డలు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయుదురుగాక. ఈ వాక్యం వింటుండగానే భారం కలిగి సంఘం కొరకు ప్రార్థన చేయుదురుగాక. ఈ వాక్యం వింటుండగానే నీ బిడ్డలు వారి బంధువుల కొరకు కన్నీళ్లతో, రోదనతో ప్రార్థన చేయుదురుగాక. ఇలాంటి భారం ప్రతి హృదయంలో మీరు పుట్టించమని, నీరసాన్ని, నిస్సత్తువను, నిర్లక్ష్యాన్ని యేసుక్రీస్తు నామములో పాతి పెట్టేటటువంటి శక్తి సామర్థ్యాలు మాకు దయచేసి మమ్మల్ని అందరినీ నీ సేవలు వాడుకోండి. దేవా, చేరుకున్నటకు, తప్పించుటకు, ఉజ్జీవింపచేయుటకు, పంపుటకు, నైనా మీరిచ్చిన దర్శనాన్ని నెరవేర్చడానికి మీ కొరకు మండేవారిగా, మీ కొరకు నిలబడేవారిగా,
నీ కొరకు వాడబడేవారిగా మేమందరం ఉండడానికి సహాయం చేయమని సర్వకృపానిధిగా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుచున్నామా పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు కొరకు భారం కలిగి బాధ్యత కలిగి ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగుతున్నప్పుడు ప్రభు మనల్ని మన కుటుంబాలను సమృద్ధిగా దీవించాలని నేను కోరుతున్నాను. కృప మీకు తోడైనను గాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్.